అందరికీ నమస్కారం. ఈరోజు కథ మూడు మూడు ఆరు ముళ్ళు. రచన శివనాగేశ్వరరావు నంబూరి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథం గారు తన గదిలో బెడ్ మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆ గదిలో అడుగుపెట్టిన రమ్య హలో డాడీ అని విష్ చేసింది. కూతురు అక్కడకు వచ్చిందంటే ఏదో విశేషమే అనుకున్నారు ఆయన. రామ్మ, ఏంటి విశేషం అన్నారాయన. ఆయనకు కాస్తంత ఆశ్చర్యం అనిపించింది. సాధారణంగా రమ్య అక్కడికి రాదు. కొద్ది నిమిషాల మౌనానంతరం డాడీ, మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి అంది రమ్య. చెప్పమ్మా అన్నారాయన. చెప్పాక నో అనకూడదు అంది రమ్య తండ్రి ముందరి కాళ్ళకు బంధం వేస్తూ. ఇంకా చదువుతాను అన్న విషయం మినహా ఇంకేదడిగినా కాదనను అన్నారాయన. చదువు విషయం కాదు అంది రమ్య. అయితే అడుగు, నీవడిగింది ఎప్పుడు కాదన్నాను కనుక అన్నారు విశ్వనాథం గారు. మనసులోని మాట చెప్పడానికి రమ్యకు ఆ క్షణం గుండెలో భయం చోటు చేసుకుంది. తను అడగబోయేది చిన్న కోరిక కాదని తెలుసు. తండ్రి మనసు మంచిదే గాని అంతస్తులు అంతరాలు ఆయనకు బాగానే ఉన్నాయి. ఇదే నేను మిమ్మల్ని అడిగే చివరి కోరిక అన్నది రమ్య. కూతురి సంశయం గమనించిన విశ్వనాథం గారు ఆ అమ్మాయి అడగబోయేది ఏమిటో ఊహించే ప్రయత్నం చేశారు. చదువు పూర్తి చేసిన కూతురు అడగబోయేది ఏమై ఉంటుంది? ఎవరినైనా ప్రేమించానని చెబుతుందేమో. రమ్య మీద తనకు నమ్మకం ఉంది. అటువంటి పని చెయ్యదు. చేసినా తప్పక తగిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఉంటుంది అనుకున్నారాయన. పర్లేదు చెప్పమ్మా అని కూతుని ప్రోత్సహించారాయన. నేనొక వ్యక్తిని ప్రేమించాను అని చెప్పింది రమ్య. ఆ మాట చెప్పేటప్పుడు వంశీ తలపుకొచ్చి ధైర్యం చెప్పుకుంది. ఎవరమ్మా అతను అని అడిగారు విశ్వనాథం గారు. చెప్తాను, కానీ మీరు కాదనకూడదు. అతనితోనే నా పెళ్లి జరిపించాలి అన్నది. రమ్య అంతగా కాదనకూడదని ఒత్తిడి చేస్తున్నదంటే ఏదో ఉపద్రవం ముంచుకురాబోతుందని అతను ఊహించారు. అతని మనసు భార్య రూపం కదలాడింది. విషయం తెలిసి భార్య ఎంత రభస చేస్తుందో అని భావించిన విశ్వనాథం గారు కూతురికి వెంటనే మాట ఇవ్వలేదు. అతను రమ్య కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి ప్రయత్నించగలడు, కానీ భార్యతోనే ఇబ్బంది. అందుకే ప్రామిస్ చేయలేదు. అది గమనించిన రమ్య, ఏం డాడీ మాట్లాడారు? చిన్నప్పటి నుంచి నా ప్రతి చిన్న కోరిక తీర్చారు. మమ్మీ కోప్పడినా ప్రతిసారి మీ సపోర్టు నాకే ఉండేది. మరి జీవితంలో ముఖ్యమైన పెళ్లి విషయంలోనూ నిర్ణయం తీసుకున్నాను. మీరు తప్పక నా వెంట ఉంటారన్న నమ్మకంతోనే ముందడుగు వేశాను అంది. ఇంతకు ఎవరతను? విశ్వనాథం గారు మరోసారి అడిగారు. అతనితో నా పెళ్లి జరిపిస్తానని అని మాట ఇస్తేనే చెప్తాను. రమ్య తన పంతం వీడలేదు. అతనెవరో తెలియకుండా ఎలా మాట ఇవ్వనమ్మా? రమ్య మరింక తండ్రితో వాదన పెంచదలుచుకోలేదు. అతను వంశీ అని నెమ్మదిగా చెప్పింది. వంశీ. ఆ రెండక్షరాలు విశ్వనాథం గారి మీద నిప్పుల వర్షం కురిపించాయి. వంశీని ప్రేమించావా? ఆ మ్యారేజ్ బ్రోకర్ని? విశ్వనాథం గారు గొనిగారు. ఎస్ డాడీ, అతన్నే ప్రేమించాను. రమ్య స్పష్టంగా చెప్పింది. మన స్టేటస్ ఏమిటి, అతని స్టేటస్ ఏమిటి? పిల్లలేదు, బొమ్మలాట కాదు. విశ్వనాథం గారు సీరియస్గానే మాట్లాడారు. నేను వంశీని ప్రేమించింది మనసు చూసి, స్టేటస్ చూసి కాదు. ఈ విషయం మీ మమ్మీకి తెలిసి ఎంత రభస చేస్తుందో తెలుసా? ఇది జరగని పని. డాడీ, మమ్మీ విషయం తరువాత. ముందు మీ అభిప్రాయం చెప్పండి. నీది తొందరపాటు నిర్ణయం రమ్య. నేను అంగీకరించలేను. తండ్రి అంత కరాఖండిగా తన కోరికను తిరస్కరిస్తాడని రమ్య ఊహించలేదు. తన కోరికను తండ్రి నిరాకరించిన రమ్య భయపడలేదు. ఆమెకు వంశీ గుర్తుకొచ్చాడు. అతని దగ్గర మా వాళ్ళను నేను ఒప్పించగలను అని ఎంత ధీమాగా చెప్పింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రమ్య మనసును ప్రశ్నించుకుంది. కూతురి మౌనం విశ్వనాథం గారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ అమ్మాయికి కించిత్ బాధ కలిగితే ఆయన సహించలేడు. అందుకే చిన్న విషయంలో సైతం రమ్య మాట కాదనడు. అటువంటిది ఇంత ముఖ్యమైన విషయంలో తను నో అంటే రమ్య ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆయన సరిగానే ఊహించారు. నేను కాదన్నానని ఏం అఘాయిత్యం చెయ్యదు కదా అని కూడా భయపడ్డారు. అయినా ఆయన మెట్టు దిగలేదు. తండ్రి కూతుల మధ్య వారం రోజులు నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఆ వారం రోజులు రమ్య పచ్చి గంగ ముట్టలేదు. ఆయన మరింక ఉండలేక రమ్య దగ్గరకు వెళ్ళి, ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మల్ని ఎలా ఎదిరించి నీవు ప్రేమించిన వంశీని పెళ్లి చేసుకోవాలా అనా? విశ్వనాథం గారు శాంతంగా అడగ ప్రశ్నించిన స్వరంలో కాఠిన్యం తొంగి చూసింది. లేదు డాడీ, మిమ్మల్ని ఎదిరించి వంశీని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు నిదానంగా స్పష్టంగా చెప్పింది రమ్య. ఆ మాటకు విశ్వనాథం గారి బ్రుకుటి ముడిపడింది. ఎందుకని అని ప్రశ్నించారు. మీకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నా సంతోషం కోసం ఎంత పనైనా చేస్తారని తెలుసు. ఆ విషయంలో కాదన్నారని గొడవపడి వంశీని వెతుక్కుంటూ వెళ్ళి మీకు బాధ కలిగించను అంది రమ్య స్థిరంగా. పెను తుఫాన్ అనుకున్నది తేలికపాటి వానగా తేలిపోయినంత ఆనందం కలిగింది విశ్వనాథం గారికి.
నాకు తెలుసు తల్లి, నీవెప్పుడు నా బిడ్డవేనని. అందుకే అంత నెమ్మదిగా ఆలోచించి తల్లిదండ్రులను మా నాన్న వాళ్ళను విడిచి నీ త్రోవ నీవు చూసుకోలేదు. నీ పెళ్లి మీద నాకెన్నో ఆశలున్నాయమ్మా. నీకు బ్రహ్మాండమైన వరుణ్ణి తెస్తాను అని చెప్పారాయన. మిమ్మల్ని విడిచి వంశీ వెంట వెళ్ళనన్నది ఎంత నిజమో, వంశీని కాక మరొకరిని వివాహం ఆడను అన్నది అంతే నిజం అన్నది రమ్య. రమ్య మాటలు విశ్వనాథం గారికి వెంటనే అర్థం కాలేదు. నీ ఉద్దేశమేమిటి? విశ్వనాథం గారు సందిగ్ధంగా అడిగారు. మీరొప్పుకుంటే వంశీతో నా పెళ్ళవుతుంది, ఒప్పుకోకపోతే నేనెప్పటికీ అవివాహితగానే ఉండిపోతాను. రమ్య మనసులోని ఉద్దేశం చెప్పేసింది. అప్పటికి విశ్వనాథం గారికి కూతురి మనసు స్పష్టంగా అర్థమైంది. రమ్య పట్టుదల గురించి ఆయనకు తెలుసు. కాలగతిలో అది బలపడుతుందే గాని బలహీనపడదని కూడా స్పష్టంగా తెలుసు. ఆలోచించుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి అన్నారాయన. తొందరేం లేదు, నిదానంగానే ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క షరత్, మీరు వంశీని కలవడానికి వీల్లేదు. అతన్ని కలిసి పెళ్లి సంబంధం కుదర్చమంటే నా కూతుర్నే పెళ్ళాడే పథకం వేస్తావా అని అతని మీద మీ ఆగ్రహం చూపిస్తే సహించేది లేదు. ఇందులో అతని అపరాధం ఇసుమంతైనా లేదు. ఏదైనా ఉందంటే అది నాది మాత్రమే, స్పష్టంగా చెప్పింది రమ్య. విశ్వనాథం గారు కూతురు తెలివితేటల్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నిజానికి ఆయన కూతురిని వ్యవధి అడగడంలో ఉద్దేశం అదే. వంశీని కలిసి మందలించాలని భావించారు. కానీ రమ్య ఆ ఛాన్స్ లేకుండా చేసింది. కూతురు మరింకా వంశీ మీద ఏగ వాలనివ్వదని గ్రహించారాయన. కూతురి ప్రేమలోతు తెలిసింది. తొలిసారిగా కూతురు పెళ్లి వంశీతో జరిపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మనిషి అందగాడు, వినయ విధేయతలు ఉన్నవాడు, కాస్తంత చోటు దొరికితే అల్లుకుపోయే మనిషే. అటువంటి వాడు వ్యాపారంలో రాణించడం పెద్ద కష్టమేం కాదు. అందులోనూ తన వంటి వ్యాపారవేత్త అండ ఉంటే వంశీ తప్పక రాణించగలడు. ఆ రాత్రి భోజనానంతరం రాధామణి తాంబూలం చిలకలు చుట్టి భర్త నోటికి అందిస్తున్నది. తాంబూల సేవనం విశ్వనాథం గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం. అందుకే ప్రతి రాత్రి రాధామణి చిలకలు చుట్టి భర్తకు అందిస్తుంది. రాధా, రమ్య జీవితానికి సంబంధించిన ఓ ముఖ్య విషయం నీతో మాట్లాడాలి. నెమ్మదిగా పెదవి విప్పారు విశ్వనాథం గారు. మాట్లాడండి. ఇంతకుముందు రమ్య తను అబ్బాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పింది. ఆ అబ్బాయి ఎవరని ఆరా తీస్తే ఒక పట్టాన చెప్పలేదు. పెళ్లి చేస్తానన్న మాట ఇస్తానంటేనే చెప్తానని మొండికేసింది. అతనెవరో తెలియకుండా నేనెలా మాటిస్తానని నేను మొండికేశాను. చివరికి బలవంతం చేస్తే చెప్పింది. ఎవరా కుర్రాడు? కుతూహలంగా అడిగింది రాధామణి. ఎవరో కాదు రాధా, ఒకసారి మన ఇంటికి వస్తే అతనే పెళ్లి కొడుకని నీవు హడావిడి పడ్డావు చూడు, ఆ కుర్రాడే వంశీ, నెమ్మదిగా చెప్పారాయన. వంశీ పేరు విన్నంతని రాధామణి ముఖంలోని ప్రశాంతత మాయమైపోయింది. ఎవడా? మ్యారేజ్ బ్రోకరా? మొన్న బర్త్డే ఫంక్షన్లో వాడితో సన్నిహితంగా ఉన్నప్పుడే నేను అనుమానించాను. పెళ్లి సంబంధం చూడరా బాబు అంటే మన అమ్మాయిని వలలో వేయడానికి కుట్ర పన్నుతాడా? ఊరికనే వదలకూడదు, గట్టిగా బుద్ధి చెప్పాలి అని మండిపడింది. నేను సరిగ్గా ఇలానే మండిపడ్డాను. చివరికి వంశీతో పెళ్లికి ఒప్పుకునేది లేదు. నీకు మేము కావాలో అతని కావాలో కోరుకో అని చెప్పేశాను. మంచి పని చేశారు. ఏమంది? మనమే కావాలంది. అంటే పిచ్చి ఇంకా ముదరలేదన్నమాట. నెమ్మదిగా అదే మర్చిపోతుంది అంది రాధామణి. మనల్ని వదిలి వెళ్ళదంటగాని మరిక జన్మలో పెళ్లి చేసుకోదట అని చెప్పారు విశ్వనాథం గారు. ఆ మాటను రాధామణి అంతగా పట్టించుకోలేదు. దాని పిచ్చివాగుడికేం వచ్చిందిలేండి, అదే దారిలోకి వస్తుంది అన్నది తేలిగ్గా. అంత తేలిగ్గా తీసిపారేయకు. అంతకు ముందు వచ్చిన సంబంధాలు ఎలా తిరగొట్టిందో చూసావు కదా. రమ్య అన్నంత పని చేస్తుంది. తన మొండితనం మనకు తెలిసిందే కదా అన్నారు. అయితే వంశీతో పెళ్లి జరిపించేద్దామా అంది రాధామణి కోపంగా. నేను అలా అనడం లేదు, నిదానంగా ఆలోచిద్దాం. అది తొందరపడిందని మనము తొందరపడలేము కదా అన్నారాయన శాంతంగా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆ ప్లాట్ఫామ్ గాడికి ఏముందని మన అమ్మాయిని ఇస్తాము. నేను చచ్చిని పెళ్లికి ఒప్పుకోను అని రాధామణి కరాఖండిగా తేల్చి చెప్పేసింది. తొందరపడకు రాధా, నిదానంగా ఆలోచించి నీవేది మైనస్ పాయింట్ అనుకుంటున్నావో నేను అదే ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను. వివరంగా చెప్పండి. వంశీకి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి అమ్మాయితో పెళ్లి జరిపిస్తే మన ఇంట్లోనే ఉంటాడు. మన అమ్మాయి మన కళ్ళెదుటే ఉంటుంది. ఏమంటావు? నాకు మనస్కరించడం లేదు. మనం ఇప్పటి వరకు మన స్టేటస్కు తగిన వాడితో అమ్మాయి పెళ్లి జరిపించాలని ఆలోచించాం. అటువంటిది ఒక్కసారి ఇటువంటిదంటే మనస్కరించదు. నెమ్మదిగా ఆలోచించు. తొందరేముంది? నీకు సమ్మతమైతేనే పెళ్లి, లేకపోతే లేదు. నిర్ణయం ఆమెకే వదిలేస్తాను అనడంతో ఆమె కొంచెం శాంతించింది. అతని కులగోత్రాలేమిటో అన్నది మెల్లగా. ఆ విషయం అడిగాను. మన కులమే అని చెప్పాడు. భార్య దారిలోకి వస్తుందని గ్రహించాడు. అంతా గందరగోళంగా ఉంది. నెమ్మదిగా ఆలోచిస్తాను. నేను చెప్పేది అదే రాదా, ఇందులో తొందరేం లేదు. నెమ్మదిగా ఆలోచించు.
వంశీ అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు, నెమ్మదిగా మన వ్యాపారంలో ప్రవేశపెట్టామంటే ఇట్టే అల్లుకుపోగలడు. అమ్మాయి అబ్బాయి చిలకా గోరింకల్లా మన కళ్ళెదుటే ఉంటారు. అది మాత్రం మనకు ఆనందం కాదా అన్నారు విశ్వనాథం గారు. రమ్యను చూడగానే ఏమ్మా బాగున్నావా ఆప్యాయంగా పలకరించింది అరుంధతమ్మ. బావున్నాను, నన్ను ఆశీర్వదించండి. రమ్య వంగి అరుంధతమ్మ పాదాలకు నమస్కరించింది. రమ్య హఠాత్తుగా తన పాదాలను తాకేసరికి అరుంధతమ్మ కంగారుపడి ఏంటమ్మా అని రమ్యను పైకి లేపింది. పెద్దవారు మీ ఆశీర్వాదం తీసుకోవాలనిపించి వచ్చాను అంది రమ్య. నీకు నా దీవెనలు ఎప్పుడు ఉంటాయమ్మా, అప్పుడెప్పుడో ఒకసారి వచ్చావు, ఆ తరువాత రానేలేదు అంది అరుంధతమ్మ. రమ్యను సోఫాలో కూర్చోబెట్టి బుగ్గలు పునికి పుచ్చుకుంది. పరీక్షలండి అందుకే రాలేదు అంది రమ్య వినయంగా. రమ్యను చూడగానే మృదుల కళ్ళు మెరిసాయి. హాయ్ అంటూ దగ్గరకు వచ్చి కూర్చుంది. మీ అన్నయ్య లేరా అని అడిగింది రమ్య. అనుకోని పనిపడి బయటకు వెళ్ళాడు అని చెప్పింది మృదుల. అరుంధతమ్మ కాఫీ తెచ్చింది. రమ్య మృదులను దగ్గరకు తీసుకుని బొగ్గ మీద ముద్దు పెట్టి నీకో శుభవార్త అంది. ఏమిటది మృదుల కుతూహలంగా అడిగింది. త్వరలో నేను మీ అన్నయ్య పెళ్ళాడు మీ ఇంటికి రాబోతున్నాము ఆనందంగా చెప్పింది రమ్య. ఆ మాట వినగానే మృదుల వదనం మతాబుల వెలిగిపోయింది. హాట్లీ వెల్కమ్ వదిన గారికి అంటూ రమ్యను కౌగలించుకుంది. ముందుగా వంశీకి చెప్పాలనుకున్నాను, నిన్ను చూస్తే చెప్పకుండా ఉండలేకపోయాను అంది రమ్య. థ్యాంక్స్ వదిన, మీ వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ శుభవార్త అమ్మకు చెప్పేస్తాను అంది మృదుల. నేనే చెప్పాలనుకున్నాను కానీ సిగ్గేసి చెప్పలేకపోయాను అంది రమ్య. మృదుల వంటగదిలోకి పరుగు తీసి రహస్యం చెబుతున్నట్లు స్వరం తగ్గించి ఇప్పుడు మన ఇంటికి వచ్చిందే రమ్య. ఆ అమ్మాయి అన్నయ్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించిందట, నీ అనుమతి కోసం వచ్చింది. అది విన్న అరుంధతమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. అరుంధతమ్మకు రాగానే రమ్య ఎందుకు తన పాదాలకు నమస్కరించిందో అర్థమైంది. ఆమె మృదుల నోట్లో ఓ లడ్డూ కుక్కి మరో లడ్డు రమ్య చేత తినిపించింది. విషయం మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయానత్తయ్య అంది రమ్య. రమ్య నోటి నుంచి వచ్చిన అత్తయ్య అన్న పిలుపుకు అరుంధతమ్మ పరమానందం చెందింది. వదిన, ఈ పూట నీ భోజనం మా ఇంట్లోనే అంది మృదుల. ఇప్పుడు కాదు మరోసారి అంది రమ్య మొహమాటంగా. చేసి వెళ్ళమ్మా, వంట కూడా అయిపోయింది, నా చేతి వంట రుచి చూడు అన్నది అరుంధతమ్మ ఆప్యాయంగా. రమ్య చెవి దగ్గర ఉండిపోవదినా, అన్నయ్య కూడా వచ్చేస్తాడు, నీవు వెళ్ళిపోయావంటే నీ వచ్చిన ఆనంద గడియలు మేమే అనుభవించేశామని తెగ కుళ్ళుకుంటాడు అంది గుసగుసగా. అలాని భోంచేసి వెళతాను అంది రమ్య. అంతలో వంశీ రానే వచ్చాడు. ఊహించని విధంగా రమ్యనక్కడ చూసేసరికి ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. రమ్య, అరుంధతమ్మ, మృదుల ఒకే చోట కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న దృశ్యం అతని హృదయ ఫలకం మీద ముద్రించుకుపోయింది. హలో రమ్య, ఏమిటిలా వచ్చావు అని అడిగాడు వంశీ. రమ్య ఏదో చెప్పబోయేంతలో రమ్య గారు నీ పెయింటింగ్స్ చూడ్డానికి వచ్చారా అన్నయ్య అని మృదుల చెప్పింది. ఆ మాట నమ్మేశాడు వంశీ. మృదుల పక్కున నవ్వేసి కంగ్రాచులేషన్స్ బ్రదర్, నీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇక వదిన ఇక్కడే ఉండిపోవడానికి వచ్చేసింది అంది. ఆ మాటకు వంశీ కాస్తంత తడబడ్డాడు. అరుంధతమ్మ కల్పించుకుని వంశీ, రమ్య అన్ని సంగతులు చెప్పింది, నా చెవిన ఓ మొక్క వేసి ఏం పోయేది, ఇంతకాలం దాచావు అంది కాస్తంత కోపంగా. తల్లి చెల్లి మాటలను బట్టి రమ్య ఇంట్లో తమ పెళ్లికి ఓకే చేశారని, ఆ విషయం చెప్పడానికి రమ్య తమ ఇంటికి వచ్చిందని వంశీకి అర్థమైంది. నేను నీతో చెప్పానంటే రమ్య వద్దని వారించిందమ్మా, లేకపోతే నేనెప్పుడూ నీకు చెప్పుండేవాడిని అన్నాడు వంశీ. 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చెయ్యి అన్నమాట నిజమే గాని నీవా అబద్ధాలేవో బయట వాళ్ళకి చెప్పు, ఇంట్లో తండ్రికి చెప్పకు అంది అరుంధతమ్మ. ఇక నీవు నా మాటలెందుకు నమ్ముతావులే అన్నాడు వంశీ. భోజనం ఏర్పాట్లు చూడ్డానికి అరుంధతమ్మ, మృదుల లోనికి వెళ్ళారు. వంశీ రమ్య కన్నుల్లోకి చూస్తూ నిజమా అన్నాడు. పచ్చి నిజం అంది రమ్య. మీ అమ్మగారిని ఎలా ఒప్పించావు? అదంతా డాడీ చూసుకున్నారు. నేను ఈ విషయం ఎంత సాఫీగా తేలిపోతుందని ఊహించలేదు. మొదట నాకు భయం వేసింది, డాడీ ఒప్పుకోలేదు, అయితే అసలు పెళ్ళే వద్దని పేచీ పెట్టాను. నా మొండితనం తెలిసి తగ్గారు. థ్యాంక్స్ వంశీ. రమ్య చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ముద్దాడాడు. అతని చర్యకు ఆమె పులకింతురాలైంది. అంతలో మృదుల వచ్చి రమ్యను భోజనానికి పిలిచింది. వంశీ కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రమ్య పక్కనే చతికిలబడ్డాడు. వంశీ రమ్యను అలా పక్కపక్కన చూస్తుంటే వాళ్ళకి అప్పుడే పెళ్ళైపోయినంత సంబరపడింది. వంశీ స్కూటర్ విశ్వనాథం గారింటి ముందు ఆగింది. విశ్వనాథం గారు అతని సతీమణి రాధామణి ఇంటి ముందున్న లాన్లో కూర్చుని ఉన్నారు. వంశీని చూడగానే విశ్వనాథం గారు రావోయ్ వంశీ రా అని ఆప్యాయంగా ఆహ్వానించారు.
రాధామణి మాత్రం ముఖం తిప్పుకుంది. అది వంశీ గమనించకపోలేదు. ఆమె స్వభావమే అంత అని సరిపెట్టుకున్నాడు. విశ్వనాథం గారు భార్య అక్కడే ఉంటే వ్యవహారం చెడుతుందని గ్రహించి, రాధామణి లోపలికి వెళ్ళి టీ ఏర్పాటు చూడు అన్నారు. ఆమె కూడా అందుకే ఎదురు చూస్తున్నట్లు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయి అంతా చెప్పిందయ్యా, మొత్తానికి గటికుడవే. అమ్మాయికి సంబంధం చూడమంటే నీవే సంబంధం కుదుర్చుకున్నావు. విశ్వనాథం గారు నవ్వుతూనే అన్నారు గాని అందులోని చురక వంశీ కంటింది. అతని నుంచి అటువంటి మాట వస్తుందని వంశీ ముందే ఊహించాడు. అంతా దైవఘటన, ఆ పైన మీ బోటి పెద్దల ఆశీర్వాదం అన్నాడు వంశీ. చేసిందంతా చేసి తెలివిగా దేవుడి మీదకు తోసేస్తున్నాడు అనుకున్నారు విశ్వనాథం గారు. మరొక జరిగిపోయిన దాని గురించి ప్రస్తావనలు అనవసరం అనుకున్నారాయన. మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాం అన్నారు విశ్వనాథం గారు. మంచిది అన్నాడు వంశీ. ఈ సందర్భాన మీకో మాట చెప్పాలి అన్నాడు వంశీ. చెప్పు, సంశయం ఎందుకు అన్నారాయన. పెళ్ళయ్యాక రమ్యను మా ఇంటికి పంపాలి వంశీ స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే విశ్వనాథం గారు బ్రుకుటి ముడిపడింది. అనుభవజ్ఞుడు కాబట్టి తన మనసులోని ఆలోచనలు బయట పెట్టకుండా, పెళ్ళయ్యాక మీరు మేము ఏమిటి వంశీ, అందరం ఒకటే, మీరందరూ మా ఇంట్లోనే ఉండవచ్చు అన్నారు. అలా వీలు పడదండి, నేను మనసు చంపుకుని మీ ఇంట్లో ఉండలేను, రమ్యను మా ఇంటికి పంపవలసి ఉంటుంది అన్నాడు. అయితే సంపాదించిన ఆస్తంతా ఏం చేసుకోమంటావు? నాకు రమ్య ప్రాణం, మీ ఆస్తి ఏం చేస్తారన్నది మీ ఇష్టం. నేను చెప్పేది ఏమిటంటే నాకు మాత్రం నా ఆత్మాభిమానం ముఖ్యం అన్నాడు వంశీ. వంశీ చెప్పేది వింటుంటే విశ్వనాథం గారికి మతిపోయింది. డబ్బు వద్దనేవాడిని ఇతన్నే చూశాను అనుకున్నారాయన మనసులో. అతనికి మరొకందుకు కూడా సంతోషం కలిగింది. వంశీ రమ్యను డబ్బు కోసమే ప్రేమించాడు అన్న అతని సందేహం ఆ మాటతో తీరిపోయింది. మరి విశ్వనాథం గారు పెళ్ళైన తరువాత రమ్యను వాళ్ళ అత్తగారింట్లో ఉండడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.